హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే చూడండి, సబ్జైల్ ఇది తెలుసు కదా, కడపలో సబ్జైల్ ఎక్కడో. సో అక్కడ నుంచి మనం ఇదంతా హైవే రూట్ అనమాట. నెక్స్ట్ ఈ పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది చూడండి. ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటే మాత్రం కరెక్ట్గా వస్తుంది, తక్కువ రావడం అలా ఉండదు. అందుకని మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం కార్లో అయితే ఇక్కడే పెట్రోల్ కొట్టించుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్తున్నాం కాబట్టి మీరు చూపిస్తున్నాను చూడండి ఒకసారి రూట్. ప్లస్ మా బాబు గారు చూడండి ఎలా పట్టుకొని కూర్చున్నాడు. కాళ్ళు చెప్పులు వేయలేదని నేను, కాళ్ళు అట్లా ఫోల్డ్ చేసి కూర్చున్నాడు చూడండి ముద్దుగా. వాడికి జర్నీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎంజాయ్ చేస్తున్నాడు జర్నీని. నిలబడి ఉంటా అన్నాడు, కాకపోతే ఉంచలేదు మేము. సో ఫ్రెండ్స్, ఓకే, మనం అయితే శనీశ్వర స్వామి ఆలయానికి వచ్చేసాం. చూసారా ఎంట్రన్స్, అది లోపలికి అయితే వచ్చేసాం. ఇలా వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక ఒకసారి టెంపుల్ అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా లెఫ్ట్ సైడ్కి అయితే కాలు కడుక్కోవచ్చు. మనం కాలు కడుక్కోవాలి ఫస్ట్ అయితే టెంపుల్కి. ఏ టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ చూసారు కదా కుళాయిలు ఉన్నాయి, అక్కడికి అడిగేసుకున్న తర్వాత ఇక్కడ కాలు కడుక్కున్న వెంటనే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. అదే చిన్నగా గుడిలా పెట్టారనమాట. ఫస్ట్ ఏ గుడిలో అయినా సరే వినాయకుడిని పూజించుకోవాలి. ఫస్ట్ అయితే వినాయకుడు కంపల్సరీ ఉంటారు ప్రతి గుడిలో. ఇలా దండం పెట్టేసుకున్న తర్వాత మేము ప్రదక్షిణాలు కూడా చేయాలి ఫ్రెండ్స్. 11 ప్రదక్షిణాలు చేస్తామని అయితే అనుకున్నాం అనమాట. సో ఇక్కడ కోతులు అయితే చాలా బాగున్నాయి అబ్బా, చుట్టూ కోతులన్నీ సూపర్ ఉన్నాయి. ఇంకా 11 ప్రదక్షిణాలు అన్నీ కూడా చేసేసాము. చేసేసిన తర్వాత లోపలికి వెళ్ళాం. ఒకసారి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదైతే రేరు, చాలా వరకు కనిపించింది. శనీశ్వర స్వామికి స్వయంగా తైలాభిషేకం చేపిస్తున్నారనమాట. మేము కూడా చేపిద్దామని అనుకున్నాం. మొక్కుబడి అయితే కాదు, ఒక్కసారైనా చేయించాలని అనుకున్నాం. సో దానివల్ల మేము ఈరోజు తైలాభిషేకం చేయించాలనేసి ప్రత్యేకంగా వచ్చామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మన చేతితోటి స్వామివారికి అలా అభిషేకం చేయించడం అనేది చాలా మంచిగా అనిపించింది. సో అయిపోయింది, బాగా హ్యాపీగా సంతోషంగా మేము అనుకున్నట్టు తైలాభిషేకం అయిపోయింది ఫ్రెండ్స్. కాసేపు అలా కూర్చుని ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. గుడిలో యాక్చువల్లీ వీడియోస్ తీయొద్దు, కాకపోతే లోపల సీక్రెట్గానే అది మీ ఆ క్లిప్ మీకోసమని చూపించాలని నేను సీక్రెట్గానే తీసాను ఫ్రెండ్స్. చూసారు కదా, మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీరు కూడా ఇక్కడికి రండి. ఇంకా బయటకు అయితే వచ్చేసాం. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావాలంటే ఇంకొకటి ఏంటంటే బ్లాక్ అండ్ నావీ బ్లూ కలర్ వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. శనివారం ప్లస్ శనీశ్వర స్వామి ఆలయానికి అలానే రావాలి. చూసారు కదా, మేము ప్రదర్శనలు చేసినప్పుడు అయితే కోతులు భలే ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు చూపిద్దామంటే ఇంకా అప్పుడు వీడియో తీయడం ఎందుకులే అని తీయలేదు, కాకపోతే మిస్ అయిపోయినాయి. అప్పుడు అరటిపళ్ళు అవన్నీ కూడా బాగా తిన్నాయి. ఇంకోటి ఏంటంటే తైలాభిషేకం గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మామూలుగా సాధారణంగా ఎవరికైనా ఏమైనా దోషాలున్నా మొక్కుబడులు చెల్లించుకోవాలన్నా మొక్కుకుంటారు. దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తైలాభిషేకం చేయించమని శనీశ్వర స్వామి ఆలయంలో చెప్తారు ఫ్రెండ్స్. అలానే కాకుండా కూడా ఇంకేదైనా మంచి జరగాలన్నా కూడా, మీకు మంచి జరగకపోయినా కూడా ఇక్కడికి వచ్చి మీరు మనస్ఫూర్తిగా కోరుకుని అభిషేకం చేయించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నమ్మకంతో చేస్తే ఏదైనా కూడా అంతా మంచి జరుగుతుంది. ఇంక ఇక్కడైతే కోతులు భలే ఉన్నాయి అబ్బా, చిన్న చిన్నవి పెద్ద పెద్ద అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. బాబు ఆ కోతులను చూసి కూడా బాగా ఎంజాయ్ చేశాడు. మాకు చాలా హాయిగా అనిపించింది. చాలా చల్లగా ఉంది కూడా. రాజంపేటకి వెళ్ళే రూట్లో ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో ఫైనల్గా మేము ఒక 2-3 క్లిప్స్ తీసుకున్నాం అనమాట, ఫొటోస్. మా ఫొటోస్ రేర్, చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. మా దర్శనం అయిపోయింది, మంచిగా చేపించుకున్నాము. శ్రీ మందగిరి శనేశ్వర స్వామి దేవాలయము, రాజంపేట వెళ్ళే రూట్ అనమాట. ఇదంతా కూడా హైవే. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.